హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కేరళ కేఈఏఎం 2024 ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం ఆల్రెడీ ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 2 కౌన్సిలింగ్ కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక్కడ స్కెడ్యూల్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్ లో ఇచ్చారు. ఆ స్కెడ్యూల్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తూ ఉన్నాను. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ సెప్టెంబర్ 11వ తారీఖు నుండి సెప్టెంబర్ 18వ తారీఖు అర్ధరాత్రి 11:59 వరకు కూడా ఉంది టైం. సీట్ అలాట్మెంట్ 19th సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి సెప్టెంబర్ 21st నుండి 26th ఈవినింగ్ 4 PM వరకు టైం ఇచ్చారు. కేరళకి అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఈ డేట్స్ నోట్ చేసుకోండి. అలాగే ఈ కేఈఏఎం అఫీషియల్ వెబ్సైట్ లో మనకి ఈ సెకండ్ ఫేజ్ కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉంది. ఈ నోటిఫికేషన్ మీరు చూడాలి అంటే మీ లాగిన్ డీటెయిల్స్ తో అఫీషియల్ వెబ్సైట్ లో లాగిన్ అయితే అక్కడ ఈ సెకండ్ ఫేజ్ కు సంబంధించిన నోటిఫికేషన్ అవైలబుల్ గా ఉంది. ఈ నోటిఫికేషన్ మీరు చూడాలి అంటే స్టూడెంట్ లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఆ సెకండ్ ఫేజ్ కు సంబంధించిన నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఒకసారి చదివి అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆ తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇక్కడ స్టూడెంట్ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, యాక్సెస్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తారు. అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు సెకండ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి కాబట్టి ఆప్షన్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సెండ్ ఎస్ఎంఎస్ అండ్ ఆప్షన్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది. సెండ్ ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది. అంటే మీరు సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారా అని కన్ఫర్మేషన్ అడుగుతుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు ఓకే మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ కనిపించే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో 19 కాలేజెస్ పెట్టుకున్నారు. అంటే ఇది కేవలం నాన్ కేరళ స్టూడెంట్స్ కి మాత్రమే సంబంధించింది. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టాను. ఒకవేళ కేరళ లోకల్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి వాళ్ళకి మోర్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ నెంబరు ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ లో మనకి ఒక ఎక్స్ట్రా కాలేజ్ కూడా యాడ్ అయిందండి. ఆ కాలేజీ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. ఈ కాలేజ్ కూడా మీరు సెకండ్ రౌండ్ లో యాడ్ చేసుకోవాలి అంటే అప్పుడు సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా ఈ కాలేజ్ కూడా మీకు రైట్ సైడ్ మూవ్ అయింది. ఈ కాలేజ్ మూవ్ అయిన తర్వాత మీరు సేవ్ ఆప్షన్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మీ వెబ్ ఆప్షన్స్ సేవ్ అయినట్లు. ఇక్కడ మీరు ఆ కాలేజ్ ను కూడా యాడ్ చేసిన తర్వాత ఆ టోటల్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ నెంబర్ వచ్చేసి 20కి రీచ్ అవుతుంది. అంటే ఇంతకుముందు 19 ఉన్నాయి. ఇప్పుడు న్యూ కాలేజ్ కూడా యాడ్ చేశాను. అంతేకాదండి, ఆల్రెడీ మీరు ఫేజ్ 1 లో పెట్టుకున్న కాలేజెస్ ని ఒకవేళ మళ్ళీ రీ ఆర్డర్ చేసుకోవాలి అంటే ప్రయారిటీ చేంజ్ చేసుకోవాలి అన్నా సరే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డౌన్వర్డ్ యారో అలాగే అప్వర్డ్ యారో ఉంది. లేదా ఒకేసారి మీరు సపోజ్ లాస్ట్ నుండి మిడిల్ లో ఒక 5th పొజిషన్ కి మూవ్ చేసుకోవాలి ఎట్లా అంటే ఈజీగా ఇక్కడ మూవ్ టు మీద క్లిక్ చేసినట్లయితే ఈ నంబర్స్ కనిపిస్తాయి. ఇక్కడ కనిపించే ఈ కాలేజ్ ని ఏ పొజిషన్ లో పెట్టుకోవాలి అనుకుంటున్నారు డైరెక్ట్ గా క్లిక్ చేసుకుంటే ఆ పొజిషన్ కి మూవ్ అవుతుంది. లేదు స్టెప్ వైజ్ గా వెళ్ళాలి అంటే అప్వర్డ్ ఏరోని క్లిక్ చేయండి. లేదా స్టెప్ వైజ్ డౌన్వర్డ్ కావాలి అంటే డౌన్వర్డ్ ఏరోని క్లిక్ చేయండి. ఇలా మీ కాలేజీ ఆర్డర్ ఇలా మీ కాలేజీ లిస్ట్ ని మీరు మళ్ళీ రీఆర్డర్ కూడా చేసుకునే అవకాశం ఉంది. మీరు ఎన్ని మోడిఫికేషన్స్ చేసినా సరే ప్రతిసారి కూడా కంపల్సరీ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మాత్రమే మీ ఆప్షన్స్ అంటే మీరు ఆర్డర్ చేంజ్ చేసుకున్నా కూడా అవి సేవ్ అవుతాయి. ఫైనల్ గా మీరు సేవ్ చేసుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్ అన్ని కూడా మీకు ప్రింట్ ఆప్షన్ లిస్ట్ లో ఉంటాయి కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ప్రింట్ ఆప్షన్ లిస్ట్ క్లిక్ చేసినప్పుడు మీకు ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు పెట్టుకున్న ఆర్డర్ కరెక్ట్ గా ఉందా లేదని. ఒకవేళ సరిగా లేకపోతే మరలా మీరు ఒకసారి ఈ ఆర్డర్ చూసుకొని మరలా ఆర్డర్ ని చేంజ్ చేసుకొని అగైన్ సేవ్ చేసి మరలా ప్రింట్ ఆప్షన్ ఇచ్చి అప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోండి ఫైనల్ గా. ఇలా మీరు ఈ సెకండ్ రౌండ్ కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సెకండ్ రౌండ్ లో ఎవరెవరు పెట్టుకోవచ్చు అనే దానికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఆల్రెడీ ఫేజ్ 1 లో సీట్ అలాట్మెంట్ వచ్చి ఆ కాలేజ్ కానీ అంతగా నచ్చి ఉండకపోతే జాయిన్ అయ్యి కూడా మీరు అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. అసలు ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ రాలేదు అనుకోండి, వాళ్ళు మళ్ళీ ఇప్పుడు సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. థర్డ్ కేసు వచ్చేసి ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ వచ్చి మీరు ఫ్రీ ఎగ్జిట్ ద్వారా కానీ జాయిన్ అయిపోయి కూడా మరలా సీట్ వదులుకొని ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అర్థమైంది కదా? కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకసారి మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత సీట్ వద్దు అనుకుంటే మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 5,000 రూపీస్ పే చేశారు అందరూ, ఆ అమౌంట్ లూజ్ అవ్వాల్సి వస్తుంది. అంతేకాదు ఎవరైతే అప్గ్రేడేషన్ కి పెట్టుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఒక కాలేజీ వచ్చింది కాబట్టి రిమైనింగ్ కాలేజెస్ లో ఏదైనా ఒక కాలేజీ అలాట్ అయితే సెకండ్ ఫేజ్ లో
ఖచ్చితంగా జాయిన్ అవుతాము అనుకుంటేనే పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ సీట్ ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతుంది. అప్‌గ్రేడేషన్ వచ్చిన వెంటనే ఫస్ట్ రౌండ్ సీటు ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి, ఇప్పుడు సెకండ్ రౌండ్‌లో వచ్చిన కాలేజ్ మాత్రమే మీకు ఫైనల్ అవుతుంది. కంపల్సరీ వెళ్లి జాయిన్ అయితేనే మీ సీటు మీకున్నట్లు. కాబట్టి అప్‌గ్రేడేషన్‌కి వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా లిమిటెడ్ కాలేజెస్ పెట్టుకోండి. ఒకవేళ మీరు ఇంతకుముందు పెట్టిన ప్రయారిటీ లిస్ట్‌లో కానీ లాస్ట్ కాలేజీ అలాట్ అయింది అనుకోండి. అలాంటి వాళ్ళు ఇప్పుడు మీకు కావాలి అంటే రిమైనింగ్ ఆల్ కాలేజెస్ పెట్టుకున్నా కూడా ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ అది అంత మంచి కాలేజ్ అయ్యుండకపోతే. ఇదే మీరు ముందుగా ప్రయారిటీ లిస్ట్ తయారు చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. తప్పకుండా మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.